నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈ మానస సరోవర యాత్ర గురించి మీతో ఒక 4 విషయాలు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే మానస సరోవరం చూడాలని నాకు ఎప్పటినుంచో అభిలాష. అది తీరుద్దా లేదా అన్న సందిగ్ధంలో కూడా ఉండేదాన్ని. అట్లా నేను కొన్ని రీల్స్ చూస్తూ ఆన్లైన్లో చూస్తూ ఉంటుంటే నాకు కవిత గారిది రీల్ కనిపించింది. వెంటనే దానిలో ఉన్న ఫోన్లో కాంటాక్ట్ నెంబర్కి నేను కాల్ చేసి వెంటనే మేడం గారితో కాంటాక్ట్ అయ్యి మాట్లాడి ఆవిడ సలహాలు సూచనల ప్రకారం మానస సరోవర యాత్రకి రెడీ అయిపోయాను. ఇంకా ఆన్లైన్లోనే అంతా మాట్లాడతాము, పేమెంట్ అంతా ఆన్లైన్లోనే. అంత నమ్మకం కలిగింది నాకు ఆవిడతో జర్నీ కూడా చాలా బాగా జరిగిందండి. నేపాల్ వెళ్ళిన అక్కడ హోమం అది చేయించి మనకి ఉన్న జ్యోతిర్లింగాలలో ఒకటైన అక్కడ పశుపతినాథ్ టెంపుల్కి తీసుకొని వెళ్ళి అక్కడ హోమం చేయించి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయించి లోకల్గా అక్కడ కొన్ని ప్రదేశాలు చూపించి ఆ తర్వాత మానస సరోవరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసాము. నక్షత్రాలను చూపించారు ఆవిడ దగ్గరంటే. అసలు ఇంకా అక్కడి నుంచి మేము కైలాష్ పర్వతానికి వెళ్తా అక్కడ చరణ స్పర్శ చాలా దగ్గరగా తీసుకొని వెళ్ళారు. అదంతా ఒకటైతే అసలు జర్నీ చాలా బాగా జరిగింది. ఎక్కడ అలసట అనేది ఏమీ లేదు. హైజీనిక్ ఫుడ్డు, వాటరు, హాట్ వాటరు, అన్నీ స్నాక్స్ అన్నీ చాలా బాగుందండి జర్నీ. ఆ మేడం గారితో మాతో రీల్స్ చేయించడం కానీ సరదాగా స్పెండ్ చేయడం కానీ అసలు చెప్పలేము. అంత బాగా మేము ఎంజాయ్ చేసాము. ఎంత హెల్దీగా వెళ్ళామో అంత హెల్దీగా రిటర్న్ అయ్యి వచ్చాము. మాకెవ్వరికి ఏమీ కాలేదు. చాలా హ్యాపీగా ఉన్నాం. Thank you.